ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని బాధలు పడ్డానో, నా చరిత్ర అంతా లాజరు గారికి తెలియకపోవచ్చు, కావేరి సహోదరికి తెలుసు. దేవుని స్తోత్రం. మరి చిన్నతనం నుంచి కూడా మనకు తెలిసినటువంటి బిడ్డ, నా చరిత్ర, పడిన కష్టాలు, శోధనలు, మరి కులం వాళ్ళు, మతం వాళ్ళు వెలివేసి ప్రభు నమ్ముకున్న తర్వాత నువ్వు మావాడివి కాదు అని నన్ను ఎగతాళి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే చాలా స్టోరీ ఉంది. దేవుని స్తోత్రం. దేవుని చిత్తమైతే దైవజనుడు ఈసారి ఎప్పుడన్నా ఆహ్వానిస్తే పూర్తి సాక్ష్యం చెప్పాలని ప్రేమతో నేను కోరుతున్నాను. ప్రియ దేవుని పిల్లల మంచిది. మరి గత రాత్రి దైవ సేవకులు నిలవ పెట్టుకుని గత 2 దినాలు, ఎన్ని దినాలయ్యా? 2 దినాలు. గత 2 దినాలు బట్టి దేవుడు మీ మధ్యలో దైవ సేవకులను ఏర్పాటు చేసి మీరు చక్కగా దేవుని మాటలు వినటానికి, దేవుని సంగతులు ఆలకించడానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మీరు కొద్ది మంది అయినా కూడా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకో చెప్పమంటారా? మీరు పాటలు పాడుతూ ఉంటే నేను కళ్ళు మూసుకొని ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలమంతా ఆవరించాడు. దేవుని స్తోత్రం. మీరు డ్రమ్ము కొడుతూ చక్కగా పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు నా శరీరం అంతా గర్భపడిచింది. ఒక్క నిమిషం చూడండి, మీరు కొద్ది మంది అయినా ఎట్లాగా పాడారంటే 100 మంది సంఘములో ఎన్ని స్వరాలు లెగుస్తాయో 30 మంది అయినా అన్ని స్వరాలు లేచిని. నిజంగా పరలోకపు సైన్యమే ఈ స్థలములో ఉందని నేను అనుకుంటున్నా. దేవుని శక్తి మన మీద ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఈ స్థలములో ఉన్నాడని నాకు అర్థమైంది. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసి 2-3 పర్వాలేదు, బలంగా స్వరమెత్తి పాడితే 100 మందితో సమానం. యేసయ్యకి మహిమ కలుగునుగాక. చక్కగా మీరు అల్లకంగా 10 పాటలైనా పాడగలిగినటువంటి స్వరాన్ని దేవుడిచ్చాడు. రానున్న దినాలలో మరి మీరందరూ దేవుని కొరకు పాడి చక్కగా ఆయన సేవలో వాడబడుదురుగాక, బలపరచబడుదురుగాక, దీవించబడుదురుగాక. ఈసారి చక్కగా దేవుని కృపలో వర్ధిల్లాలని కోరుతున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి చిన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ చూడండి ఒకసారి, దయచేసి అందరూ నా కళ్ళే చూడండి. ఎవరు అటు ఇటు చూడొద్దు, ఎవరు కళ్ళు మూయొద్దు. ఎందుకు కళ్ళు మూయొద్దు అంటున్నాడంటే, ఆల్రెడీ కళ్ళు మూసారనుకో మెడ వంచాల్సి వచ్చింది. మెడ వంచారనుకో ఆటోమేటిక్గా నడుము కూడా వంగిపోయింది. దేవుని స్తోత్రం. కాబట్టి కంటికి ఎముకకి చాలా తేడా ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా దేవుని వాక్యాన్ని వినాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి మత్తయి సువార్త. ఈ రాత్రి ఒకే ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త మనందరికి తెలిసిన వాక్యమే, మనందరికి తెలిసినటువంటి మాటలే. ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి బైబిల్స్ ఉన్న వారందరూ కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి ఎవరైనా చదివి సహాయం చేయండి. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. ఈ వచనాన్ని అందరూ చదవాలని నేను ఆశపడుతున్నాను. అవునా కాదు అమ్మా? అంటే సహోదరి చదివింది, దైవ సేవకురాలు. మంచిది. మనం అందరం కలిసి చదువుదామా ఈ వచనాన్ని రాత్రి? అందరూ సిద్ధంగా ఉన్నారా? వెరీ గుడ్.
మనుష్యులు స్వరం పెంచాలి. మనుష్యులు ఇంకా స్వరం పెంచాలి, చాలదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండు వారందరికి వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురుగాక. మన జీవితాల్లో నెరవేర్చబడునుగాక. మీరు వాక్యాన్ని అందరూ ఎందుకు చదవమన్నానో తెలుసా? కొంతమంది చదువు రాని వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకు ఉన్న ఫీలింగ్ ఏంటంటే వాళ్ళే చదువుతున్నారు, నాకు చదువు రాదు అనుకోకుండా చదువున్నోళ్ళు చదువు లేని వాళ్ళు అందరి చేత ఎందుకు చదివించారో తెలుసా? వాక్యము చదువు వారు ధన్యులు. ఎవరు? వాక్యము చదువు కాబట్టి చదివించారు. చాలా సంతోషం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి దీపాన్ని గురించి మనం చెప్పుకుందాం. ఏదమ్మా? దీపము. అందరూ అనండి, దీపము అంటే అర్థం ఏంటంటే, దేవుని సన్నిధిలో కీర్తనాకారుడైన దావీదు గారు ఒక మాట అంటున్నాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అవునా కాదా? అంటే మనలో ఉన్న ఆత్మ దీపముతో సమానము. దేనితో? దీపముతో సమానము. మనలో ఉన్న ఆత్మ దీపముతో సమానము. అందుకనే భక్తుడైన బాప్తిసం ఇచ్చే యోహాను గారు కూడా, ఆయనకు ఒక పేరుంది. ఏంటో తెలుసు ఆయన పేరు? మండుచున్న దీపము. ఎవరు ఆయన? బాప్తిసం ఇచ్చే యోహాను గారు మండుచున్న దీపము. ఈ రాత్రి మనమందరం మండాలనే దేవుని ఉద్దేశం. దేవుని స్తోత్రం. ఎవరి ప్రార్థనలు ఎందుకో తెలుసా? ఈ 5 రోజులు ప్రార్థనలు 5 ప్రాంతాల నుంచి దైవ సేవకులు ప్రయాసతో ఈ స్థలానికి ఎందుకు వచ్చారో తెలుసా? ఈ సంవత్సరం అంతా సంఘములో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దీపాల వలె ప్రజ్వరిల్లుదురుగాక, ప్రకాశించుదురుగాక, వెలుగుదురుగాక. ఏమ్మా? వెలగాలనే ఈ ఉపవాసపు కూడికలు. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా విందాం. దేవుని సన్నిధిలో మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు అన్నాడు. ఎక్కడ పెట్టరు? కొంచెము కింద పెడితే ఏమవుతుంది? ఆరిపోతుంది. ఒకటి. రెండవది, ప్రకాశించదు. ఏం చేయదు? ప్రకాశించదు. మరి వెలిగించబడిన దీపం ప్రకాశించాలి, అందరికీ కనపడాలంటే ఎక్కడ పెట్టాలి? అమ్మా చెప్పాలి. దీపస్తంభం మీద పెట్టాలి. ఈ మాట అనగానే నాకు ఒక చిన్న ఉదాహరణ గుర్తొచ్చింది. నా చిన్నతనంలో, అంటే నాకు 10 ఏళ్ల వయసులో కరెంటు లేదు. ఈ కరెంట్ ఉందా? అప్పుడు కరెంటు లేనప్పుడు ఇళ్ళలో ఏం వెలిగించేవాళ్ళు చెప్పండి? దీపాలంటే ఏంటి అమ్మా? ఆ డబ్బా కిరసనాయిలు పోసి ఒత్తి పెట్టేవాళ్ళు. ఎంతమందికి తెలుసు ఈ డబ్బాలు ఒత్తుల సంగతి? ఇప్పుడు కాదు, వెనకటోళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు చిన్నప్పుడు. అక్క అవునా కాదా? ఆ దీపాలు ఏం చేసేవాళ్ళు తెలుసా? అందరికీ కనపడాలని ఎత్తు స్టూల్ ఒకటి చేపించి ఆ ఎత్తు స్టూల్ మీద పెడితే ఆ బుడ్డి ఎలిగినంతసేపు అమ్మగారు చకచక వంట చేసి, అరే మొత్తం అన్నం తినండి, దీపం ఆరిపోతుంది. అవునా కాదా? కిరసనాలు అయిపోతుంది. ఈ అయిపోయే లోపల అన్నం తిని దీపం ఆరిపోయిన టక్కని అక్కడ పడుకునేవాడు. దేవుని స్తోత్రం. తర్వాత లాండర్లు వచ్చినాయి. ఏమొచ్చినాయి గుర్తుందా? లాండర్ ఎంతమంది తెలుసు? లాండర్లు వచ్చినాయి. ఆ లాండర్ ఎక్కడ కట్టేవాళ్ళు తెలుసా? అందరు కనపడటానికి
ఆ ఓసుకో, ఆ కిటికీకో ఆ ఉల్లిపాయలు ఏలాడదీస్తారే చిక్కాలు, ఆ చిక్కాలకు కట్టేవాళ్ళు. ఎందుకు కట్టేవాళ్ళు? అందరికీ కనపడాలి, అందరూ అన్నం తినాలి, అందరూ మాట్లాడుకోవాలని పెట్టారు. ఈరోజు ఈ రాత్రి ప్రియమైన దేవుని పిల్లలు, మనం అందరం కూడా ఒక్కొక్క దీపాలు దేవుని స్తోత్రం. ఎవరికి మనం దీపాలమో తెలుసా? లోకానికి దీపాలమే దేవుని స్తోత్రం. ఎవరికి మనం దీపాలమే? లోకానికి దీపము. అందుకని గమనించండి, మత్తయి సువార్త 5వ అధ్యాయములో 13వ వచనం చూడండి. 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే కానీ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తండి సంతోషంగా. ఇప్పుడు లోకానికి మనం ఏమై ఉన్నాం చెప్పండి? యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నీవు లోకానికి ఏమై ఉన్నావు? వెలుగై ఉన్నావు. లోకానికి వెలుగంటే అర్థం ఏంటో తెలుసా? లోకానికి వెలుగంటే చీకటిలో ఉన్న లోకానికి మనం ఏమై ఉండాలి? వెలుగై ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని వెలిగించాడా లేదా? ఎట్లాగా వెలిగించాడు? ఆయన రక్తమును చిందించి ఆ రక్తముతో మనలను కడిగి చీకటిని తీసివేసి మనకు వెలుగునిచ్చాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. అంటే మనం వెలిగించబడ్డాం. మనం ఏం చేయబడ్డామమ్మా? వెలిగించబడ్డాం. దావీదు మహారాజు గారు అంటున్నాడు, నా దీపమును వెలిగించేవాడవు నీవే, నా చీకటిని వెలుగుగా చేయువాడవు నీవే. అంటే మనం ఏం చేయబడ్డాం? వెలిగించబడ్డాం. వెలిగించబడిన మనం ఇంకా వెలగాలని దేవుడు కోరుతున్నాడు. అవునా కాదా? వెలుగుతూ ఉన్నటువంటి మనం బాగా లోకములో వెలగాలి, ప్రకాశించాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ప్రకాశించాలి, ఇంకా వెలగాలి అంటే మనం ఎక్కడ ఉంచబడాలి తెలుసా? దీపస్తంభం మీద. స్తోత్రం చెప్పండి, ఎక్కడ స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఉంచబడాలి? దీపస్తంభం మీద ఉంచబడాలి. కొంచెము కింద కాదు. దేవుడు మనల్ని కింద ఉంచలేదు. ఎక్కడ ఉంచాడు? పైన ఉంచాడు. స్తోత్రం చెప్పండి. ఆయనను ఎరిగిన వారు కింద వారు కాదు, పైన ఉంచే దేవుడు. దేవుని స్తోత్రం. అప్పు చేసేవారము కాదు, అప్పు ఇచ్చేవారము. నీవు కింద వాడము కాదు, పైన ఉన్న వాడము. ఒకసారి చప్పట కొడుతూ ప్రభు నమ్మని కనపడుతున్న మాటకి ఎంత గొప్ప దేవుడు మనల్ని పైన ఉంచిన దేవుడు. అయితే ఈ దీపము వెలగకుండా కొంచెం అడ్డుపడుతుంది. ఏం అడ్డుపడుతుంది? కొంచెం కింద పెడితే ఆ కొంచెం ఏం చేసిందో చెప్పండి? ఈ దీపాన్ని వెలుగు పైకి రాకుండా అణగదొక్కిందా లేదా? అందుకని రాత్రి 3 విషయాలకు మనం దూరంగా ఉండాలి. ఇంకా నువ్వు వెలిగించబడాలి, ఇంకా ఆత్మీయతలో బలపరచబడాలి, ఇంకా దేవుని సేవలో నువ్వు బలపడాలి, నలుగురికి మేలుకరంగా జీవించాలంటే 3 వస్తువులకు దూరంగా ఉండాలి. ఈ రాత్రి నేను చెప్పాలనుకుంటున్నా. ఎన్ని వస్తువులు? 3 వస్తువులు. 1 మంచం, 2వది కంచం, 3వది కొంచెం. ఎన్ని వస్తువులు వచ్చినాయి? ఈ 3 వస్తువులు. మంచం కింద పెట్టినా దీపం వెలగదు, కంచం కింద పెట్టినా దీపం వెలగదు, కొంచెం కింద పెట్టినా దీపము వెలగదు. అందుకని రాత్రి ఈ 3 విషయాలకు దూరంగా ఉన్నావు అనుకో, నీ ఆత్మీయ జీవితం ఏమైందో తెలుసా? మధ్యాహ్న కాల తేజస్సు కంటే ప్రకాశించునుగాక. మధ్యాహ్న కాలం తేజస్సు ఎట్లా ఉంటుందో చెప్పండి అందరూ.
మిట్ట మధ్యాహ్నం ఎట్లాగుంటాడు సూర్యుడు? పగ మండుతూ చూడలేవు. అటువంటి తేజస్సులాగా నువ్వు ప్రకాశించాలి అంటే ఈ రాత్రి 3 విషయాలకు నువ్వు దూరంగా ఉండాలి. ఒకటి మంచం. ఏదమ్మా మంచం అంటే అర్థం ఏంటో తెలుసా? మంచం కింద పెట్టకూడదంటే మంచం దేనికి గుర్తో చెప్పండి, తెలిసిన వాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు. మంచం దేనికి గుర్తు చెప్పాలి. మంచం దేనికి గుర్తో తెలుసా? నిద్రకు గుర్తు. దేవునికి స్తోత్రం. మంచం దేనికి గుర్తో తెలుసా? సోమరితనానికి గుర్తు. దేనికమ్మా? సోమరితనానికి గుర్తు. ఈ రాత్రి కాలంలో మంచానికి దూరంగా ఉండమంటే అసలు మంచం మీద పడుకోమని అర్థం అని కాదు, మంచాన్ని వదిలిపెట్టమని అర్థం కాదు. మంచానికి దూరంగా ఉండమంటే అర్థం ఏంటో తెలుసా? సోమరితనానికి దూరంగా ఉండాలి. క్రైస్తవ జీవితంలో నువ్వు వెలిగించబడాలి అంటే నీ వెలుగును అడ్డుకునేటువంటి మొదటి లక్షణం ఏంటో తెలుసా? సోమరితనం, లేజీతనం. ఈ సోమరితనం వలన ఏమవుతుందో తెలుసా? మన ఆత్మీయ జీవితాలు గుర్తుపడతాయి. అందుకని చదవండి, భక్తుడైన సొలొమోను గారు మాట చెప్పారు. చూడండి, సామెతలు 23వ అధ్యాయము, సామెతలు 23వ అధ్యాయము 20-21 చూడండి. అక్కడ ద్రాక్షారసము త్రాగువారితో నైనను మాంసము హెచ్చుగా తినువారితో నైనను సహవాసము చేయకుము త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగును. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమన్నాడు? నిద్రమత్తు. ఏమొత్తు అండి? నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగును. అందరూ అనండి, ఏమొత్తు? నిద్రమత్తు. ఏమొత్తు చెప్పాలి? నిద్రమత్తు అంటే నిద్రమత్తు దేని గుర్తు అంటే మంచానికి గుర్తు. మంచంలో నిద్రపోతూ ఉంటాం, కానీ దేవుని పని చేయకుండా నిద్రపోయేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా? అందుకని ఉతక మీద తలుపు తిరుగు రీతిగా, దేని మీద? సోమరి తన పడక చుట్టూ, అవునా కాదు? సోమరి ఏం చేస్తాడు? పడక చుట్టూ లెగురా అన్నావు అనుకో, ఆ లెగుతాలి, టైం అయితే 6 ఇంకో గంట పడుకోవాలనిపిస్తుంది, ఇంకో గంట పడుకోవాలనిపిస్తుంది, ఇంకో గంట పడుకోవాలనిపిస్తుంది. చెప్పండి, సోమరి ఏం చేస్తాడమ్మా? నిద్రపోతా ఉంటాడు. నిద్రమత్తు కలిగిన మనస్సు కలిగి దానిని వదిలిపెట్టడు. దేనిని? మంచాన్ని వదిలిపెట్టడు, నిద్రను వదిలిపెట్టడు. దాని వలన ఏమవుతుందో తెలుసా? మనం ప్రార్థన చేయలేకపోతే మన దీపం ఆరిపోయిందా వెలిగిందా? చెప్పండి. ఏమ్మా చెప్పాలి అందరూ. అందరు నాకలి చూడండి ఒకసారి, అందరు నాకలి, లుక్ అంటూ మీ అందరు నాకలి. దీపం ఏమైంది చెప్పండి? మనం ఎప్పుడైతే నిద్రపోతూ ఉంటామో, ఈ అనీసీగా ఉంటామో, సోమరితనానికి తావిస్తామో, లేజీతనానికి తావిస్తామో, బద్ధకానికి తావిస్తామో, ప్రార్థన చేయకుండా నిద్రపోతే మన జీవితాలు ఏమైతే వెలుగుతాయి? ఆరిపోతాయి. దావీదు మహారాజు గారు ఎప్పుడు లేచారో తెలుసా? మహారాజు గారండి ఎప్పుడు లేచారు? ఆయన కీర్తన 63లో మొదటి వచనం మనందరికీ తెలుసు, తీయాల్సిన పనిలా. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తండి, 4 చేతులు ఎత్తండి. హల్లెలూయా. పాస్టర్ గారు మాకుంది 2 చేతులు ఎత్తారు. దేవుని సన్నిధిలో ఆయన ఎప్పుడు లేచాడమ్మా? దావీదు మహారాజు గారు ఎప్పుడు లేచారు? వేకువనే లేచి ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేయటం ప్రారంభించాడో, బద్ధకాన్ని వదిలాడో, నిద్రమత్తును వదిలాడో,
ఆయన జీవితం ఏమైందో చెప్పండి. ప్రకాశించిందా లేదా? ప్రకాశించిందా లేదా? మరి ఎంతమంది తెల్లవారుజాము లేచి ప్రార్థన చేస్తున్నారు? చేయి చూపించండి ఒకసారి. నిజంగా యథార్థం పాస్టర్ గారు 4ంటికి లెగుస్తున్నారు నేను అన్నోళ్ళు ఎవరున్నారు? అయ్యో, దేవుని బిడ్డలు పోయింది బల్లారాలను తీసుకుంటూ ఇందాక నేను పాటలు పాడితే ఏమన్నాను తెలుసా? సంఘం 4ంటికి లేచి చేస్తున్నారు కావాలా అని నేను అనుకున్నా. దేవునికి స్తోత్రం నాయన. ఎన్నింటికి లెగవాలి తెలుసా? మనం ఎన్నింటికి లెగవాలి? 4ంటికి అవసరమైతే 3 కూడా లేచి ప్రార్థన చేస్తేనంట. జాగ్రత్తగా వినండి. తెల్లవారుజాము లేచి ప్రార్థన చేస్తే మన ఆత్మీయ జీవితాలు ఎట్లా ఉంటాయో తెలుసా? ప్రకాశించుగాక. ఒకవేళ నేను 4ంటికి లెగవలేదనుకో, యేసయ్య వచ్చి నా ఈపు మీద ఆంతున పడతాడు. ఎందుకని? సేవకుడు నేనే నిద్రపోతే మీరు నిద్రపోరా? సేవకుడుగా నేను ఏం చేయాలి? ఎన్నింటికి లెగవాలండి? 4ంటికి లేచి నా దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి. మోకాళ్ళ మీద గడిపినప్పుడంట జీవితాలు ఏమైతే, సేవ ఏమైతే, మన కుటుంబాలు వెలిగించబడును గాక. సరే, 4 లేదు, 4:30కి లేచేవాళ్ళు చేయొద్దండి. 4:30కి అర్ధగంట మీకోసం తెగించాను. సరే, 5ంటికి లేచేవాళ్ళు చేయొద్దండి. 5ంటికి లేచేవాళ్ళు బతికించావు. దేవుని స్తోత్రం నాయన. మామగారు సంఘాన్ని బతికించింది. 5ంటికి లేచిందంట మామగారు. సరే, 5:30కి లేచేవాళ్ళు, 6ంటికి లేచేవాళ్ళు ప్రార్థనకి. అమ్మ ఎత్తాల వద్దా అనుకుంటుంది. దేవుని స్తోత్రం. గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడైతే నువ్వు మెళుకు కలిగి ఉదయం లేచి ప్రార్థన చేస్తావో, అమ్మా జాగ్రత్తగా వినండి, ప్రార్థనలో ఉన్న శక్తి గొప్పది. ఏది గొప్పది? రేపటి నుంచి ప్రార్థన చేస్తారా మీరు? చేస్తాను అన్నవాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పారంటే మీరు రేపు నుంచి లెగవాల్సింది, అవునా కాదా? ఇప్పుడు చెప్పండి, స్తోత్రం చెప్పండి. లెగుస్తానన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మీరు చాలా తెలియగలిగిన వాడు. స్తోత్రం చెప్తే పాత్ర గారికి మాటిచ్చి ఏసైకి మాటిచ్చినట్టే రేపు ఏసై కొడతాను అనుకుంటున్నారా? లెగవాలమ్మ మనం దేవుని పిల్లలుగా. ప్రార్థన చేయలేదనుకో, మనమే కాదు, సింహాలు లెగుస్తున్నాయంట, కాకులు లెగుస్తున్నాయంట. ఎవరు ఉదయం 5ంటికి శబ్దాలు వస్తాయా రావా? ఏం శబ్దాలు వస్తాయి చెప్పండి? ఉదయం 5ంటికి పచ్చు కిలకిల కిలకిల కావు కావు అంటే అంటే అవి ఏం చేస్తాయి తెలుసా? సర్వోన్నతుడైన దేవునికి ఏం చేస్తాయి? ప్రార్థన చేస్తాయి. స్తోత్రం చెప్పండి. నోరు లేని అవి ప్రార్థన చేసేటప్పుడు ఇంత చదువుకొని నోరున్న మనం చేయలేమా? చూడండి, ఒక్కొక్కరు 4ంటికి లేచి రేపటి నుంచి ప్రార్థన చేయండి. ఈసారి నేను వచ్చేసరికి ఎంతకంటే ఎక్కువ సంఖ్య ఈ స్థలంలో దేవుడు ఉంచును గాక. అనేకులను ఈ స్థలానికి రప్పించును గాక. అనేక కుటుంబాలు వెలిగించబడును గాక. ఇప్పుడు జాగ్రత్తగా విందాం. ఒకటి, మంచం కింద పెట్టకూడదు అంటే అర్థం ఏంటో తెలుసా? మనం వెలుగుగా ఉండి ప్రార్థన చేస్తే చెప్పండి, మన ఆత్మీయ జీవితం ఏమైందమ్మా? వెలిగించబడుతుంది. ఈ ప్రార్థనలు ఎందుకో తెలుసా? మనం ప్రార్థనలో బలపరచడానికండి. ఉపవాస ప్రార్థనలు ఎందుకో తెలుసా? మనం ప్రార్థనలో బలపరచబడటానికి. దేవుని స్తోత్రం. కాబట్టి అనీజీకి, సోమరతనానికి, ప్రార్థన లేని జీవితానికి దూరంగా ఉందామా? చెప్పండి, దగ్గరగా ఉందామా? దూరంగా ఉండాలని దైవజనులుగా నేను 2 చేతులు జోడించి మనం చేసుకున్నాను. ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే మీ జీవితాలలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించును గాక. అవునా కాదా? దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకటి, సోమరతనానికి దూరంగా ఉన్నప్పుడు మన దీపాలు వెలిగించబడతాయి. మంచం కింద పెట్టకూడదు. రెండవది ఏమన్నాను? మంచం తర్వాత కంచం. అందరూ అనండి, నవ్వుతూ చెప్పండి. కంచం అంటే తిరిగేనమ్మా, నవ్వుతూ చెప్పండి. రెండవది ఏంటి? కంచం కింద పెట్టకూడదంట. దీపము వెలగాలి అంటే కంచము కింద పెడితే దీపము వెలగదు.
దేవుని స్తోత్రం చెప్పండి. కంచం అంటే అర్థం ఏంటో తెలుసా? కంచానికి దూరంగా ఉండటం అంటే తిండికి, దేనికమ్మా చెప్పాలి, తిండికి దూరంగా ఉండాలి. పాస్టర్ గారు నువ్వు దాన్ని అన్నం మానేసి ఆర్ఎంపీ డాక్టర్ పని అయిపోయింది. అన్నం మానేది ఆర్ఎంపీ డాక్టర్కి అయిపోయింది. దేవుని స్తోత్రం. అంటే అసలు మానేమని కాదు నేను చెప్తుంది, అంటే ఎక్కువగా తిండి మీద ధ్యాస ఉండకూడదు అంటున్నాను. దేని మీద? తిండి మీద ధ్యాస ఎందుకు ఉండకూడదని దేవుని వాక్యంలో ఒక మాటను చూడండి. యెషయా గ్రంథం నుండి ఒకసారి, యెషయా గ్రంథం నుండి మనం చూద్దాం ఒకసారి. 56వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో ఈ కంచానికి, ఈ తిండికి మనం దూరంగా ఉండాలి. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా ఎంతైతే మనము మోయనంగా తిని దేవుని సన్నిధిలో యాక్టివ్గా ప్రార్థన చేయాలి. మన మనస్సు ఎక్కువగా తిండి మీద ఉండకూడదు. లోక సంబంధమైన శరీరాశలకు దూరంగా ఉండాలి. యెషయా గ్రంథం తీశారా? చూడండి 56వ అధ్యాయం 10-11 ఒకసారి చదవండి. అమ్మా, కాబట్టి వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచు పట్టుకొనువారు, నిద్రాశక్తులు, కుక్కలు తిండికి ఆతృత పడినట్లుగా ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టి వారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోగుదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమునే. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. చేతులు ఎత్తి చెప్పండి, అందరూ చేతులు ఎత్తి చెప్పండి. సహోదరి కోసం మళ్ళా ఒకసారి చెప్పు. నాకు ఎత్తలా చేతులు, అందరూ గట్టిగా చేతులు ఎత్తమ్మా. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు, సంతోషంగా చెప్పు. హల్లెలూయా. చూడండి, తిండి ఎంత ప్రమాదకరమో తెలుసా అమ్మా? కొంతమంది ఉంటారు భోజనానికే పుడతారు. ఏమి పుడతారంట? భోజనానికి పుట్టబడితే ఉన్నారా లేదు? ఇంత ఏదో ఒకటి నాకు అర్థమైంది. స్తోత్రం, ఉన్నారా లేదా? ఆ తిండి కోసమే ఫిలిప్పీలో అన్నాడు, వారి కడుపే వారి దేవుడు అన్నాడు. యేసయ్య దేవుడు కాదు. ఇదిగో చూస్తున్నారా, కడుపే దేవుడు. అంటే తిండి మీద ఎంత ధ్యాస కలిగిన వారో గమనించండి అమ్మా. భోజనం చాలా ప్రమాదకరమైంది. అసలు తినమని కాదు, తిని వదిలేమని కాదు అర్థం. తినాలి, కానీ ఎంతవరకు తినాలి? అదే ధ్యాసగా, భోజనమే జీవితంగా, భోజనం కోసమే బ్రతికేటట్టు మనం ఉండకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు ప్రజలు మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు బట్టి దేవుడి కోసం దేవుడిని వెతకలా. దేవుడిని వెతికారా? ఆయన సన్నిధిని వెతికారా? ఆయన రాజ్యాన్ని వెతికారా? కనాను దేశాన్ని వెతికారా? దేని వెతికారో చెప్పండి. దేని వెతికారండి? తిండిని వెతికారా? అయ్యా మాకు మాంసం కావాలి, అయ్యా మాకు పూరేడు పెట్టలు కావాలి, అయ్యా మాకు మన్నా కావాలి, మాకు కాకరకాయలు కావాలి, కేకరకాయలు కావాలి, బీరకాయలు కావాలి, సొరకాయలు కావాలి అంటే లేచిన కానించి వాళ్ళు చెప్పండి దేనికోసం వెతికారు? చెప్పాలి, దేనికోసం వెతికారు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అంటే వాళ్ళ మనస్సు దేని మీద ఉందో చెప్పండి. ఏ గాలికి తినాలి తినాలి తినాలి. ఎక్కడ దాకా తినాలి తెలుసా వాళ్ళు? ఎక్కడ దాకా తినాలి తెలుసా వాళ్ళు? ఇదిగో పేట దాకా తిన్నారు. ఎక్కడ దాకా? ఇక్కడ దాకా తింటే పర్వాలా అక్క చెల్లి, ఇక్కడ దాకా తింటే పర్వాలా. ముక్కుల్లోకి వచ్చినాయి అంట. తిండి ముక్కుల్లోకి వచ్చినాయి అంట. చిన్న తిండి ఇంకా కొంచెం ఖాళీగా ఉంచితే ఏమైంది?
ఖాళీగా ఉంచితే ఏమైంది? ఇక్కడ దాకా తిన్నారు, ఇంకా ఈ కొంచెం ఖాళీగా ఉందని 4 ముద్దలు వేసిందంట. ఆమె ముక్కులోకి వచ్చిందంట, ముక్కుల నుంచి ఆహారం బయటకు వచ్చిందండి. ఏమండి, అంత తిన్నోడు మోకరిస్తారా? చెప్పండి, అంత తిన్నోడు మోకరిస్తారా? చెప్పాలి గట్టిగా, అంత తిన్నోడు మోకరిస్తారా? చూడండి, మీ భోజనం, మీ తిండి, మీ ఆత్మీయ జీవితానికి ఆటంకం కాకూడదు. అవునా? ప్రభువా, ఎంతవరకు తినాలి అంతవరకే తినాలి, తిండిని ఎంతవరకు ప్రేమించాలి అంతవరకే ప్రేమించాలి. పరిశుద్ధ గ్రంథంలో అమ్మా, నేను యేసయ్యను సంపాదించుకోవడానికి నేను పస్తులుండి అన్నం లేక ఈ బైబిల్ని సంపాదించుకున్న యేసయ్యను నేను సంపాదించుకున్న. మా నాన్నగారు షేక్ అబ్దుల్లా గారు, నువ్వు మసీదుకి ఎందుకు రావని నాకు అన్నం పెట్టలా, తెచ్చిపోతున్నావని అన్నం పెట్టలా. నేను ఒకటే చెప్పాను, నేను ఏమైనా సరే నువ్వు అన్నం పెట్టినా పెట్టకపోయినా, ఇంట్లో రానిచ్చినా రానికపోయినా, నాకు యేసయ్య కావాలి నాన్న, నాకు ఈ ప్రార్థన కావాలి నాన్న, నాకు దేవుడి సన్నిధి కావాలి నాయన, నిజమైన దేవుడు ఆయనే, సృష్టికర్త అయిన దేవుడు ఆయనేనని ఎన్నో రోజులండి మీలాంటి వాళ్ళ ఎడలో ఉండి నాకు అన్నం పెట్టారు. దేవుడి స్తోత్రం. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు ఈ గ్రంథాన్ని నా చేతికి వచ్చిన తర్వాత ఇవాళ నేను ప్రతిరోజు విలువైన భోజనం తింటున్నాను. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏమండి, దీన్ని సంపాదించుకోవడానికి ఆకలితో అలవాటించిపోయాను. చూడండి, అపోస్తుడైన పౌలు గారు మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో, నేను అనేక సందర్భాలు ఆకలితో గడిపాను అన్నాడు, ఉపవాసాలతో గడిపాను అన్నాడు. ఎందుకు గడిపాడండి పౌలు గారు ఉపవాసాలు? ఆకలితో ఎందుకు గడిపాడో తెలుసా? యేసయ్యను సంపాదించుకోవడానికి. ఆకలినైనా వదులుకున్నాడు కానీ, ఆహారాన్ని వదులుకున్నాడు కానీ, యేసయ్యను వదులుకున్నాడేమో చెప్పాలి. యేసయ్యను వదులుకున్నాడా? మరి ఇశ్రాయేలు ప్రజలు యేసయ్యను వదులుకుని తిండిని కోరుకున్నాడు. పౌలు గారేమో చెప్పాలి, మీకు అర్థం కాదు పాయింట్. ఇశ్రాయేలు ప్రజలేమో యేసయ్యను వదులుకొని తిండిని కోరుకున్నారు. పౌలు గారేమో తిండిని వదిలేసి యేసయ్యను. పౌలు గారు రాసిన మాటలు, దీన స్థితి యందున సంపన్న స్థితి యందున నడచునను ఎగిరినను సంతృప్తి కలిగి
సంపాదించుకోవడానికి దేవస్థితి లేని స్థితి ఆఖరి స్థితిని కలిగి ఉన్నాడు. ఆ పౌలు గారి యొక్క ఆత్మ ఏమవుతుందో చెప్పండి, వెలుగుతూ ఉండాలి. అమ్మ వెలుగుతూ ఉండాలి. ఎందుకని తెలుసా? ఆహారం మీద అంత ధ్యాసించలేదు, లోక సంబంధమైన వస్తువుల మీద అంత ధ్యాసించలేదు. అందుకని ఆయన యొక్క ఆత్మ ఏమైందో చెప్పండి, వెలుగుతూ ఉండాలి. ఈ రాత్రి కాలంలో దేవుడు అంటున్నాడు, నువ్వు కంచానికి దూరంగా ఉండు, తిండికి దూరంగా ఉండు, తిండి పోసుతనానికి దూరంగా ఉండు, ఎక్కువ దాని మీద ధ్యాస ఉండు. నువ్వు పరలోకంలో ఉన్న తండ్రి వైపు చూస్తూ దేవుని స్తుతించు అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. దేవుని పిల్లారా, ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు 2 వచ్చినాయి. మంచం కింద పెట్టకూడదు, కంచం కింద పెట్టకూడదు. 3వది కొంచెం. అందరూ అనండి, కొంచెం అనండి. కొంచెం అంటే అర్థం ఏంటో తెలుసా? కొంచెము అంటే అర్థం ఏంటంటే కొలత. ఏంటమ్మా? కొలత, మెజర్మెంట్, కొలత. కొంతమంది కొలత భక్తి ఉంటుంది. కొలత భక్తి అంటే ఏంటి తెలుసా? కొలత భక్తి అంటే ఆదివారం వస్తే చాలు పాస్టర్ గారు, మళ్ళీ ఈ మధ్యలో రాకపోతే ఏమైంది? కొలత. అవునా కాదు? ఏం ఆదివారమే అన్నం తినరాలు, ఏం ఆదివారమే అన్నం కాదు, రోజు 3 సార్లు తిన్నాను దేవుని ఇష్టం. కానీ ఆరాధనకు మాత్రం ఆదివారం. కానీ దేవుని గ్రంథంలో ఏముందో తెలుసా? మనది భక్తి కొలత కాదండి, కొలత కాదు. ఏంటి? కొలత లేని భక్తి. అందరూ అనండి, ఏ భక్తి? అందుకని ఎఫెసీ పత్రికలు అంటాడు, సమయమందు అసమయమందు. ఎక్కడయ్యా? సమయమందు అసమయమందు పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. సమయంలో చేయాలి, అసమయంలో చేయాలి. అసమయంలో అంటే నువ్వు సమయంలో చేసావు, ఇంకా నీకు సమయం అది సందర్భం కాకపోయినా సమయం దొరికినప్పుడల్లా మనం ఏం చేయాలి? ప్రార్థించుదుముగాక. మన భక్తి కొలత కాదండి, కొలత కాదు. అందుకని కీర్తనలు అంటాడు 84లో, భక్తిహీనుడు గుడారములో నివసించుకుంటే నా దేవుని మందిరములో ఏ రోజు అంటాడు, అనుదినము ఆయన గడప దగ్గర కాల్చుకుని వారు. అనుదినం అన్నాడా? బుధవారం ఆదివారం అన్నాడా? అందరు చెప్పాలి ఈ మాట. అమ్మా చెప్పాలి. అనుదినమా, బుధవారం ఆదివారమా? అనుదినం అంటే ప్రతిరోజు దేవుని మందిరములోకి వచ్చి ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినాలి, ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉండాలి, ప్రతిరోజు ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు మన దీపాలు ఏమైతే, మన ఆత్మలు ఏమైతే ప్రకాశించునుగాక. అందుకని ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకొకటి కొంచెము అంటే కొలత. రెండవది, నువ్వు ఎవరిని కొలవకూడదు. అర్థమవుతుందా? అందరు నాకలి చూడండి. నువ్వు ఎవరిని కొలవకూడదు, నిన్ను నీవు కొలుసుకోవాలి. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఏముందో? మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడు అక్కడ? మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి కూడా తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్ములను గురించి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పునే మీకును. స్తోత్రం చెప్పండి ఈ మాట ఒకసారి. ఏమని చెప్పారు? చేతులు ఎత్తి చెప్పండి. 4 చేతులు ఎత్తండి, 2 చేతులు ఎత్తండి, చేతులు ఊపుతూ చెప్పండి, గట్టిగా చేతులు ఊపండి. రాత్రి కాలంలో చేతులు ఊడిపోతును గాక.
ఊడిపోవు. చేతులు ఊడితే చేతులు ఊడిపోవు. అంటే ఊడిపోయేటట్టు చెప్పాలన్న దేవునికి స్తోత్రం. అమ్మా ఎప్పుడు వచ్చినాయి నాయన చేతులు అన్నట్టు చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? ఆయన సన్నిధిలో అరామరా లేకుండా చెప్పావనుకో, సంతోషంగా చెప్పావనుకో, ఆనందంగా చెప్పావనుకో, దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను బలపరుచును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే మా మూడవది కొలత ఎవరిని కొలవకూడదంట. ఎవరిని మనం కొలవకూడదు అంటే ఎవరికి తీర్పు తీర్చకూడదు, ఎవరిని కూడా ఏలు పెట్టి చూపివ్వకూడదు. దాని కింద అంటాడు వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసుకో, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుట నీకు తేటగా కనబడును. ఒకసారి స్తోత్రం చెప్పండి. మాటకి గట్టిగా స్తోత్రం చెప్పండి. గమనించండి, నీ కంటిలో నలుసుంటే నీ కంటిలో దూలం ఉందంట. మన కంటిలో ఏముంది? దూలం ఉంది. ఎదుటి వారి కంటిలో ఏముంది? ఇప్పుడు చెప్పండి, దూలం ఎక్కువ నలుసు ఎక్కువ? దూలం ఎక్కువ అన్నవాళ్ళు చేయి చూపించండి. దూలం ఎక్కువ అన్నవాళ్ళు మీరు చేయి చూపించాలి. ఆకలి చూస్తున్నారు. ఏం చెప్తే పాస్టర్ గారు ఏమంటున్నారని ఆకలి చూస్తున్నారు. సరే, నలుసు ఎక్కువ అన్నవాళ్ళు చేయి. నలుసు ఎక్కువ అన్నవాళ్ళు చాలా తెలివి కలిగిన వాళ్ళు. దేవుని స్తోత్రం. అని ఏది ఎక్కువ అమ్మా? దూలం ఎక్కువ నలుసు ఎక్కువ? దూలమే ఎక్కువ. మన కంటిలో ఏముంది చెప్పండి? మన కంటిలో ఏముంది? ఎదుటి వారి కంటిలో ఏముంది? నలుసు. ఇప్పుడు మన కంటిలో దూరం కనపట్లా. ఏం కనపడుతుంది చెప్పండి? లేచిన కాడి నుంచి ఏలు ఎగ్జిబిస్తుంది. పాస్టర్ గారు ఆమంట, పాస్టర్ గారు ఏం అడుగుతుంది, పాస్టర్ గారు ఆయన శని పోయి అడిగిపోతుండో, ఇదిగో ఆ ఇంట్లో పోతుండో, ఇట్ట ఇదిగో ఆ అబ్బాయి కాలేజీ పోతే ఇట్ట, ఆ అమ్మాయి ఇట్ట. ఈ ఏలు ఎగ్జిబిస్తుంది లేచిన దగ్గర నుంచి. రాత్రి అంటున్నాడు, ఈ దీపము వెలిగించబడాలి అంటే మొట్టమొదట ఏలు అటు చూపించకూడదు, ఎటు చూపించాలి చెప్పాలి. అందరి తనండి ఏలుతో అందరం మీ కళ్ళు చూపించుకోండి, తప్పులేదు. మీ కళ్ళు చూపించండి ఏలుతో. ఏమంటే అటు చూపించకూడదు. ఎప్పుడు కూడా పక్క వారి కళ్ళు ఏలు చూపించకూడదు. మన దీపం మారిపోయిందంట. అంటే మన అంతరంగం మారిపోయింది. ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? అయ్యా, వాళ్ళ గురించి ఏళ్ళ గురించి ఏ రోజు మాట్లాడుతుందయ్యా. వాళ్ళ ఎటు వెళ్తున్నారో నాకు సంబంధం లేదయ్యా. నేనే స్థితిలో ఉన్నాను, నా ప్రార్థనా జీవితం ఏంటో, నా ఆత్మీయ జీవితం ఏంటో, నేను ఎంతవరకు నీలో ఉన్నానని మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? సరి చేసుకోవాలా లేదా చెప్పాలి. సరి చేసుకున్నావా లేదా? మనల్ని మనం సరి చేసుకోవటంలో ఏం చేస్తున్నాం? పక్కోళ్ళని సరి చేయటానికి చూస్తున్నాం. దేవుడు అన్నాడు, ముందు నిన్ను నీవు వేషధారి, మొదట నీ కంటిలో దూలం ఉంది, తీసేసుకో. స్తోత్రం చెప్పండి. తీసేసుకుంటే కన్నులకు తేటగా కనపడితా లేదా? ఆ తేటగా కనపడటమే దీపాలు వెలిగించబడటం. స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవ్వరి కళ్ళి వేలు చూపించదు, ఎవ్వరి మీద నింద మోపొద్దు, ఎవ్వరి జీవితంలో విమర్శించొద్దు. ఒక చోట ప్రార్థనకి వెళ్ళాను నేను. ఒక చోట ప్రార్థనకి వెళ్తే ఎవరు రాలా. ఒక ఇంట్లో నుంచి అత్తొచ్చింది. సరే, నేను ఎట్లాగనే కూర్చున్నా, అత్త అట్లాగనే ఉంది. అమ్మా మాస్టర్ గారు బాగున్నా అన్నా. మాస్టర్ గారు అడిగింది నిన్నే వస్తాను. అట్లాగే కూర్చున్నాడు. వచ్చిన దగ్గరికి వచ్చి, అమ్మా మరి కొత్తగా వచ్చిన కోడలు ఎట్లాగుందన్నా. మాస్టర్ గారు, మా కోడల గురించి ఏం చెబుతూ లేండి అసలు. ఏమంటా అడుగుపెట్టిందో మహాతల్లి, ఏమంటా అడుగుపెట్టిందో మహాతల్లి అని
ఆ కోడల్లో 100 లోపాలు చెప్పింది. ఎన్ని లోపాలు చెప్పింది? నేను అనుకున్నా అత్తమ్మ ఎంత ఉత్తమురాలో పాపం కోడలు రాసి రమ్మన పెడుతుందని నేను అనుకున్నా. తర్వాత అత్త ఎందుకో వాళ్ళ ఆయనకి తెలియదు, కోడలు వచ్చింది ఈరోజు. ఆ కోడలను అడిగా, ఏమని? అత్త లేదుగా ఇప్పుడు, కోడల అమ్మా రూతు, మరి ఏంద్రా మీ అత్తమ్మ సంగతి బాగుందా? మాస్టర్ గారు నన్నే గడిగింది. చూద్దాం కూర్చో. మా అత్తమ్మలో 100 లోపాలు చెప్పింది. ఈమెమో అత్తేమో కోడల మీద చెప్పింది, కోడలేమో. మళ్ళా వాళ్ళిద్దరు మైకు తీసుకొని యెహోవా నా బలమని ఇద్దరు పాడారు మళ్ళా పాటలు. నేను అనుకున్న ఇందాకనే కదా ఒకళ్ళ మీద ఒకడు చెప్పుకుంది, ఇందాకనే కదా చెప్పుకుంది, ఇప్పుడు యెహోవా నా బలమని ఇద్దరు పోటీగా పాడుతున్నారు. ఏమండి, క్రైస్తవ జీవితం ఎటు వెళ్ళిపోతుంది? మనం చేస్తున్న ప్రార్థన ఎటుపోతుంది? మనం వింటున్న వాక్యం ఎటుపోతుంది? ప్రియ దేవుని పిల్లలారా గమనించండి. నువ్వు ఏ కొలత కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడుతుంది. ఒకరిని విమర్శించొద్దు, ఒకరి మీద ఏలు పెట్టి చూపించొద్దు. ఏమండి, ఒకరి కళ్ళి ఒకేళ్ళు చూపించావనుకో, చెప్పండి అస్తంలో ఇంకా ఎన్నేళ్ళు ఉన్నాయి? 4 ఏళ్ళు. ఆ 4 ఏళ్ళు ఎటు చూపిస్తుంది చెప్పండి? మన వైపే చూపిస్తాం. ఇది మాత్రం చెబుతాం దేవుని స్తోత్రం. చూడండి, ఒక ఏళ్ళు ఇతరుల కళ్ళి చూపిస్తేనంట మన ఆత్మలో ఆరిపోతాయి. అవునా కాదు? ప్రభువా, ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకో తెలుసా? అమ్మ వినండి, ఈ ప్రార్థనలు ఎందుకో తెలుసా? నా కంటిలో, నా హృదయంలో దూరం ఏమైనా ఉందా? నా ప్రార్థనలో, నా జీవితంలో దూరము లాంటి అడ్డంకులు నా కంటిలో ఏమైనా ఉన్నాయా? నా చూపులో ఏమైనా ఉన్నాయా? నా నడకలో ఏమైనా ఉన్నాయా? నా పడకలో ఏమైనా ఉన్నాయా? నా మాటలో ఏమైనా దూరాలు ఉన్నాయా? తీసివేయి ప్రభువా. ఈ ఉపవాస ప్రార్థనలు అయిపోయే లోపల ఆ హృదయం తేటగా ఉండాలి అన్న వాళ్ళందరూ చేయి చూపించండి. మీ హృదయం తేటగా ఉందా? చేయి చూపించండి. హృదయం తేటగా ఉండాలి అందరూ. ఏమ్మా, మీ హృదయం తేటగా ఉందా? చేయి చూపించండి, గట్టిగా చేయి చూపించండి. ఈ ప్రార్థనలు ఎందుకో తెలుసా? ఈ ప్రార్థనలు ఎందుకో తెలుసా? చూడండి స్పష్టంగా. ఈ ప్రార్థనలు ఎందుకో తెలుసా? మన హృదయాలు తేటగా ఉండటానికి. దేవుని స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తేటపరుచును గాక, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కడుగును గాక, మనల్ని శుద్ధీకరించును గాక. ఎన్ని వచ్చినాయి అమ్మా? 3 వచ్చినాయి. ఒకటి, మంచం కింద పెట్టినా వెలగదు. కొంచెం కంచం కింద పెట్టినా వెలగదు. కొంచెం కింద పెట్టినా మరి ఎక్కడ పెట్టాలి? దీపస్తంభము. అందరనండి, చేతులు ఎత్తి చెప్పండి ఆ మాట. స్పష్టంగా చెప్పండి, పెద్దగా చెప్పండి. దీపస్తంభం అంటే అర్థం ఏంటో తెలుసా? దీపస్తంభం అంటే అర్థం ఏంటో తెలుసా? సంఘమే దీపస్తంభం. సంఘమే దీపస్తంభం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. కాగా నీవు చూచిన వాటిని, కాగా మేము చూసిన వాటిని, ఉన్న వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గురించి మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభములు సంగతియు వ్రాయుము. జాగ్రత్తగా వినండి. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దీపస్తంభం అంటే అర్థం ఏంటి? సంఘం. అవునా కాదా? దీపస్తంభం అంటే అర్థం ఏంటమ్మా? సంఘం. ఇప్పుడు
వెలిగించబడిన దీపము దీపస్తంభం మీద ఉండాలి. అంటే వెలిగించబడిన తర్వాత నీవు సంఘములో ఉంటే సహవాసములో ఉంటే నువ్వు వెలిగించబడుదువు గాక. మరి దీపస్తంభానికి దూరంగా ఉంటే చెప్పండి, దీపస్తంభానికి దూరంగా ఉంటే నీ వెలుగు తగ్గలేదు కదా అమ్మా. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడూ నీవు సహవాసంలో ఉండాలి, ఎప్పుడూ సహవాసానికి రావాలి, అనుదినము ప్రార్థనకు రావాలి. బుధవారం, శనివారం, ఆదివారం మీటింగులు, ఉపవాస ప్రార్థనకి, ప్రతి ప్రార్థనకి నువ్వు ఎప్పుడైతే వస్తావో, సంఘముతో ఎప్పుడైతే సహవాసం చేస్తావో మన ఆత్మలు ఏమైతే చెప్పండి. ఉదాహరణ ఏమండి, 10 కట్టెలు మండుతున్నాయి, ఒక కట్టె విడిగా ఉంది. విడిగా ఉంటే ఏమైందా? కట్టె చెప్పాలి, ఆరిపోయిందా లేదా? అదే మండుతున్న కట్టెల్లో పెడితే చేసుకొచ్చి చెప్పాలి మామగారు, అవునా కాదా? అంటే మనం సహవాసానికి వస్తే, ప్రార్థనకు వస్తే, సంఘములో పరిశుద్ధుల మధ్యలో ఉంటే మనం ఏమవుతాం? వెలిగించబడుదుము గాక. అందుకనే దావీదు మహారాజు గారు ఎప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఎప్పుడు ఎక్కడ ఉండేవాడో తెలుసా? ఎక్కడండి? కీర్తన 23:6 చూడకుండా చెప్పండి. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నివాసము. స్తోత్రం చెప్పండి. అని చిరకాలము అంటే బ్రతికినంత కాలం ఎక్కడ ఉన్నాడు? యెహోవా. మరి నువ్వు మందిరంలో ఉంటున్నావా? ఏందమ్మా ప్రార్థనకు వచ్చామంటే పాస్టర్ గారు ఏంటని చెప్పనండి, ఇంట్లో ఉన్న ఎదవలతో బాధ అయిందండి, అందుకని లాస్తున్నావు. ప్రార్థనకి ఎప్పుడు రావాలి నువ్వు? చెప్పాలి. మందిరానికి ఎప్పుడు రావాలి? ముందుగా, ప్రార్థన పెట్టక ముందే. కొంతమంది పాటలు అయిన తర్వాత వచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది వాక్యానికి ముందు వచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది కానుగురు పాటలు అప్పుడే వచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ అప్పుడు వచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది పాస్టర్ గారు బాబు తాను వేసిపోతారు. పాస్టర్ గారు ఉండే ఒక్క నుంచి నిద్ర మీద చేయబెట్టండి లేరా? కానీ దావీదు మహారాజు గారు అట్లా అనుకున్నాడా? ఆయన లెగిస్తే దేవుని మందిరంలో చెప్పండి ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? కీర్తన 27:4 మనందరికీ తెలిసింది. కీర్తన 27, యెహోవా మందిరములో ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు. ఒకసారి ఈ మాటకు స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి. తన ఆశ ఏందమ్మా? తన ఆశ ఏంటి? జీవితకాలం నేను ప్రభు సన్నిధిలో ఉండాలయ్యా, నేను ప్రభు సన్నిధిలో ఉండాలయ్యా, నేను ప్రభు సన్నిధిలో ఉండాలయ్యా. మరి మన ఆశ ఏంటి? 7ంటికి ప్రార్థన పెడితే నువ్వు ఏడ కూర్చుంటున్నావు? ఇప్పుడేగా మొదలు పెట్టింది, ఆగమ్మా. ఇదేందో దీపం వస్తుంది, ఈ మధ్యన దీపం వస్తుంది. ఏంటి నాకు తెలియదు, మీకు తెలియదా? దీపం వస్తుంది. ఏం దీపం? ఆ దీపం వెలుగుతుంది టీవీలో, ఇక్కడ దీపం మారిపోతుంది నీ ఆత్మ. స్తోత్రం చెప్పండి. ఏమండి ఆ దీపం? ఒకసారి ఒక ఇంటికి వెళ్ళా, ఒక ఆమె కరెక్ట్గా 7ంటికి ప్రార్థనకు రమ్మని నన్ను. సరే 7ంటికి కరెక్ట్గా పోయా, ఆమె అక్కడ లేదు. రూబేలు గారు, మరియమ్మ గారు ఏదన్నా నేను అంటే, అయ్యా నువ్వు ఎన్నింటికి వస్తానన్నా? 7ంటికి. అదే టయానికి ఏడ చూస్తే కార్తీక దీపం పాస్టర్ గారు వస్తాడని తెలిసి పక్కింటి పడిపోతుంది. అయ్యా నన్ను ఎన్నింటికి రమ్మన్నావు? నువ్వు ఎక్కడికి పోయావు ఇప్పుడు? చూడండి, ఎందుకు ఆత్మలు చల్లారిపోతుంది, ఎందుకు ప్రార్థన జీవితం చల్లారిపోతుంది, ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నావు, ఎందుకు దేవుడికి దగ్గర చేయలేని స్థితిలో ఉన్నావంటే
దీపస్తంభానికి దూరంగా ఉన్నావు, సంఘానికి దూరంగా ఉన్నావు, సేవకులు దూరంగా ఉన్నావు, సహవాసానికి దూరంగా ఉంటే దీపస్తంభానికి దూరంగా ఉన్నావు. దేవుని స్తోత్ర. ప్రేమ దేవుని పిల్లలారా, నేను ప్రార్థనకు పోవటానికి దొంగతనంగా పోయా. మా నాన్నగారికి, మా పెదనాన్నకి, మొగలాల గారికి తెలియకుండా రహస్యంగా కరెంటు పోయినప్పుడు మందిరానికి పోయేవాడు. ఎందుకు చెప్పండి? కరెంట్ ఉంటే అందరూ చూస్తారని కరెంటు పోయినప్పుడు పోయేవాడిని. రహస్యంగా దేవుని మందిరానికి పోయి ఎవరికి తెలియకుండా దేవుని సన్నిధిలో బాబులు వాక్యాలు నేర్చుకొని పాటలు పాడుకొని తిరుపతమ్మ గారి మందిరం, ఏ మందిరం అది? తిరుపతమ్మ గారి మందిరంలో పోయి ఏమండి నిజంగా రహస్యమైనటువంటి ప్రార్థన చేస్తూ ప్రభుని సంపాదించుకొని, ఆ సంపాదించుకున్న ప్రభువు ఈరోజు ఉన్నత స్థితిని ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పు. అందుకని రాత్రి కాలంలో ప్రేమైన దేవుని పిల్లలారా, దీప స్తంభం మీద పెట్టి నువ్వు వెలుగుతా ఉన్నావనుకో, ఎవరు చూస్తున్నారు? అక్కడ చదవండి 15వ వచనం. ఇప్పుడు చదవండి 15వ వచనం, ముగిస్తున్నాం. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ చదవాలి అమ్మా, చదవాలి. మనుషులు దీపమును వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ ఎవరికి? ఎవరికి? పెద్దగా చెప్పండి. ఎవరికి? ఇంటిలో ఉన్న వారందరికీ కనబడుటకై, వెలిగించుటకై యేసయ్యకు మహిమ కలుగునుగాక. నీ ఇంటిలో వాళ్ళు నీ వెలుగును చూడాలి, నీ బంధువులు నీ వెలుగును చూడాలి, నీ భర్త నీ వెలుగును చూడాలి, నీ బిడ్డలు నీ వెలుగును చూడాలి, నీ ప్రార్థనా జీవితాన్ని వాళ్ళు చూడాలి. అంటే నువ్వు సహవాసానికి దగ్గరగా వస్తే వాడు చూస్తూ ఉండగా నువ్వు వెలుగుతావు. క్రైస్తవ జీవితం అంటే ఆషామాషిగా వెలిగించబడాలి, నలుగురికి వెలగాలా లేదా? ఏమండి? క్రిస్మస్ క్యాండిల్ సర్వీస్ ఎట్లా చేస్తాం చెప్పండి? క్యాండిల్ సర్వీస్ ఎట్లా చేస్తాం? ముందు పాస్టర్ గారు వెలిగించారు, తర్వాత చెప్పాలి. అంటే ఒక కొవ్వొత్తి ప్రతి కొవ్వొత్తిని వెలిగిస్తుండాలి. మరి మనము కూడా వెలిగించాలా లేదా? మనము అనేకులను వెలిగించాలా లేదా? నువ్వు వెలిగించబడ్డావు, నువ్వు వెలిగించబడ్డావు, నీ తర్వాత ఇంకొకరిని వెలిగించాలి. దేవుని స్తోత్రం. మరి వెలిగించబడ్డ నీవు ఎంతమంది వెలిగించావో చేయి చూపించండి. అంటే అర్థం ఏంటంటే బాప్తిసం తీసుకున్న నీవు ఎంతమందికి బాప్తిసం ఇప్పించావు? ఎవరు ఇప్పలేదా బాప్తిసం? ఎవరైనా చూడండి, రక్షించబడిన మనం మన వరకే ప్రార్థన చేయటం కాదు, ఏం చేయాలి? మనం ఇతరులు రక్షించుగాక. ఈ రాత్రి కాలంలో ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకో తెలుసా? ప్రకాశించబడాలి, వెలగాలి, యేసయ్యకు మహిమ కలిగింది. మరి ఇవేంటికి దూరంగా ఉండాలి మనం వెలగాలంటే? మూడుకి. ఒకటి, నిద్ర మత్తుకు దూరంగా ఉండాలి, అవునా కాదు? వెలుగు వెలిగి ప్రార్థన చేస్తే వెలిగించబడతాం. రెండవది, తిండికి అంటే మరీ తినొద్దని కాదు, అసలు తినాలి కానీ విపరీతమైన తిండికి దూరంగా ఉంటే వెలిగించబడతాం. మూడవది, కొంచెం అంటే అర్థం ఏంటి తెలుసా? నిన్ను నీవు సరి చేసుకుంటే వెలిగించబడతాం. ఈ రాత్రి ఈ మూడికి దూరంగా ఉండి యేసయ్యా నేను వెలిగించబడాలి,